Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. Namaskaram. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మిథున రాశి వారికి గురు సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఈరోజు చూసుకుందాం. అయితే మిథున రాశి వారికి వృషభ రాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి గురు బాధకాధిపతి అవుతాడు. అలాగే బాధకారం అంటే సప్తమం అవుతుంది కాబట్టి బాధకాధిపతి అవుతాడు. అలాగే దశమ ఫలితాలు కూడా వారికి వస్తాయి. అంటే దశమాధిపత్యం కూడా గురువు మిథున రాశి వారికి ఉంటాడు కాబట్టి ఈ రెండు ఫలితాలు మిశ్రమ ఫలితాలు. అలాగే ఈ మనం చెప్పుకున్నట్టు దృష్టిలు కూడా మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంటాయి వీళ్ళకి ఈ రాశి వారికి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి గురు వ్యయంలో ఉంటాడు. సో సప్తమం వీరికి సప్తమం దశమం ఈ రెండు కలిపి వ్యయంలో ఉంటాడు కాబట్టి వివాహం చేసుకున్న వారికి లేదా వివాహం చేసుకోదలుచుకున్న వారికి కొద్దిగా ఖర్చుతో కూడిన ఇదే అని చెప్పచ్చు. ఈ సంవత్సరం మొత్తం మిథున రాశి వారికి ఏదైనా కొత్త నవవధువుని వెతుకున్నా నవవరుడిని వెతికే వారికైనా ఖచ్చితంగా కొద్దిగా ఖర్చుతో కూడిన సమస్య అవుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుందామని అనుకునే వారికి కూడా వీరికి వృషభ రాశి సంచారం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా ఖర్చులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే వృషభ రాశి మిథున రాశికి అంటే బుధుడు అనమాట. బుధుడు ఆధిపత్యం పొందుతాడు కదా మనకి మిథున రాశి. సో ఈ మిథున రాశి వారికి వృషభ రాశి అధిపతి అయిన శుక్రుడు మిత్రుడు కాబట్టి కొద్దిగా మిశ్రమ ఫలితాలే ఇస్తారనమాట. సో అలా చూసుకున్నట్టయితే మనకి మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు. సో మనం దృష్టిలు కూడా చూసుకున్నట్టయితే వృషభంలో ఉన్న గురువు చతుర్థాన్ని చూస్తాడు. అంటే మిథున రాశి వారికి చతుర్థం అవుతుంది కన్యా, అటు వృశ్చికం వీరికి పంచమం అవుతుంది, షష్టం అవుతుంది. అలాగే మకరం వీరికి అష్టమం అవుతుంది. సో అటు షష్ట చతుర్థ అష్టమ ఫలితాలు మనకి ఈ వృషభ రాశి సంచారం పొందిన మిథున రాశి వారికి ఫలితాలు వస్తాయన్నమాట. సో అది ఎలా అంటే చతుర్థం చూస్తాడు కాబట్టి విద్యార్థులకి మంచి విద్య లభించడం లేదా మంచి కాలేజెస్ లో కొద్ది ఖర్చుతో కూడానే ఉంటది. కాకపోతే మంచి కాలేజ్ మంచి ఎడ్యుకేషన్ చిన్న పిల్లల నుంచి కేజీ టు పీజీ అంటాం కదా. సో ఆ వీరందరికీ చక్కటి విద్యా అవకాశాలు పొందే అవకాశం, అలాగే మంచి కాలేజెస్ అయినా మంచి యూనివర్సిటీస్ అయినా మంచి స్కూల్స్ అయినా వీరికి లభించే అవకాశం ఈ సంవత్సరం ఉంటుంది. ఆ విద్యార్థులు ఖచ్చితంగా వీరికి ఈ యూనివర్సిటీస్ లో కావాలి, ఈ కాలేజెస్ లో కావాలి, ఈ స్కూల్స్ లో ఫలానా స్కూల్స్ లో కావాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఈ సమయం వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అలాగే విద్యార్థులను పక్కన పెడితే మనము కుటుంబీకులైన వేరే జాతకులకు చూసినట్టయితే చతుర్థం అలాగే స్థలాలు కూడా అవుతాయి కాబట్టి తన తల్లితో సుఖం పొందుతారు. తన తల్లితో మంచి సత్సంబంధాలు లేదా తల్లితో కొద్ది విభేదాలు ఏమన్నా ఉన్నా కూడా ఇటు మనకి మంచి సత్సంబంధం కలిగే అవకాశం ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది అనమాట. చెప్పుకున్నాం కదా, మే 1వ తారీఖు నుంచి రేపటి నుంచి మనకి 2025 దాకా మే 19 వరకు ఉంటాడు కాబట్టి ఈ 370 రోజులు మనకి సత్సంబంధాలు తల్లితోనూ అలాగే విద్యార్థులు కొత్త టెక్నికల్ విద్యలు కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ పొందడానికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సంవత్సరం అనే చెప్పొచ్చు. అలాగే స్థలాలు కొనేవారికైనా లేదా క్రయ విక్రయాలు లేదా రియల్ ఎస్టేట్ అని అంటాం కదా, ఆ రియల్ ఎస్టేట్ చేసే వారికి కూడా
వారికి కొత్త కొత్త ల్యాండ్స్ దొరకడము, కొత్త కొత్త ప్లాట్స్ దొరకడం, కొత్త కొత్త స్లాట్స్ దొరకడం, ఇలాంటివన్నీ జరిగేది ఈ సంవత్సరంలో. చాలా చక్కటి ఫలితాలు. వాళ్ళు ఈ దీంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ చెప్తున్నాను, దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి. కేవలం నేను చెప్పాను అని చెప్పేసి ఏదో రియల్ ఎస్టేట్ లో మేము పెట్టేసాం, అక్కడ పెట్టేసాం, ఇక్కడ పెట్టేసాం కాదు. ఖచ్చితంగా మీ దశాంతర్దశలు చూసుకొని అక్కడ మీకు అనుకూలంగా ఉంది అని అంటే ఖచ్చితంగా మిథున రాశి వారు ఈ సంవత్సరం అటు ప్లాట్స్ లో అయినా, ల్యాండ్ లో ఇన్వెస్ట్మెంట్ అయినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచి లబ్ధి పొందుతారు వీరు ఈ సంవత్సరం చేసినట్టయితే. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు లేదు, లేదా డబ్బు కూడా సమకూర్చట్లేదు, లేదా దొరకట్లేదు ఇల్లు అని అనుకునే వారికి కూడా ఈ సంవత్సరం వృషభం నుంచి మనకి గురువు చూస్తున్నాడు కాబట్టి కన్యా రాశికి చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి చక్కటి ఇల్లు కూడా ఒక ఇంటి వాడారు అని అంటాం కదా, అలా ఇంటి అయ్యే అవకాశాలు కూడా మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలు ఇస్తారనమాట. నెక్స్ట్ చూసినట్టయితే మనకి వృశ్చికాన్ని చూస్తారు కదా, వృశ్చికం మిథున రాశి వారికి షష్టం అవుతుంది. మళ్ళీ షష్టం ఏమవుతుంది, రుణ రోగ శత్రు బాధలు కాబట్టి ఇది బాధలు కూడా అనుకుంటాం. సో ఇది ఉంటుంది కాబట్టి కొద్దిగా వీరికి చెప్పాం కదా, గురు కొద్దిగా యాంటీ కూడా ఫలితాలు ఇస్తాడని చెప్పేసి. సో ఆ రుణ రోగ శత్రు హాని కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త, ఈ రకంగా కొద్దిగా జాగ్రత్త ఉంటేనే చాలా మంచిది. మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇది ఏంటంటే రోగాలు కొద్దిగా తగ్గే అవకాశాలు, లేదా శత్రువు బాధ పెరిగే అవకాశాలు, లేదా ఏమంటారు దిష్టి తాకడం అని అంటాం కదా, అది కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఈ మిథున రాశి వారికి ఈ వృషభ రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ ఫలితాలు దొరికే అవకాశాలు ఉంటాయి. అలాగే లోన్స్ తీర్చే అవకాశం, లేదా లోన్స్ దొరికే లబ్ధి పొందే అవకాశం కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది. లోన్స్ తీసుకున్న వాళ్ళు లోన్స్ తీర్చే అవకాశం కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంటుంది వీరికి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అష్టమం, వృషభ రాశిలో సంచరిస్తున్న గురువు మిథున రాశి వారికి అష్టమం అవుతుంది కాబట్టి అష్టమం మళ్ళీ అష్ట కష్టాలు, సడన్ గెయిన్స్, సడన్ లాసెస్, స్పెక్యులేషన్, సడన్ గా ఏదన్నా మనకి డబ్బులు రావటము, లేదా సడన్ గా ఏదన్నా దుర్ఘటనలు జరిగే అవకాశాలు, ఇవన్నీ కూడా కొద్దిగా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ యాంటీ కొద్దిగా బాధకాధిపతి కూడా అవుతాడు కాబట్టి సో ఆ ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా పరిహారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరు పొందే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మొత్తం తగ్గిపోయే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. మిథున రాశి వారికి ఏం చేసుకుంటే బాగుంటుంది అని అంటే పరిహారాలు మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ఆకుపచ్చ వస్తువులు ఏదన్నా బుధవారం రోజు, గురువారం రోజు, ఈ 2 వారాల్లో ఇస్తే చాలా చక్కటి ఫలితాలు. ఆకుపచ్చ వస్తువులు అంటే అటు పూలను మనకు లబ్ధితో పొందవు కాబట్టి తమలపాకులు ఇచ్చినా కానీ చాలా మంచిది. గుళ్ళల్లో తమలపాకులు, లేదా ఎవరికైనా ఇంటికి ముత్తైదులు వచ్చారు వారికి తాంబూలం పెట్టి ఏదన్నా గ్రీన్ కలర్ రవిక లేదా కర్చీఫ్ ఏదైనా ఉంది అలాంటి ఏమన్నా పెడితే కూడా బుధవారం, గురువారం ఈ 2 వారాల్లో పెడితే చాలా మంచిది. అలాగే గోశాలలో ఆవులకి పచ్చగడ్డి లేదా ఆకుకూరలు బుధవారం పెడితే చాలా మంచిది. అలాగే గురువారం కూడా గోశాలలో వీరు పసుపచ్చ సంబంధించింది ఏమన్నా పెడితే, అంటే అట్టిపండు పెట్టచ్చు, ఆవులకి అట్టిపళ్ళు పెట్టచ్చు, లేకపోతే ఇంకేదన్నా కాయగూరలు, దోసకాయ అంటాం కదా, దోసకాయ కూడా ఎల్లో కలర్ ఉంటుంది కాబట్టి అది కూడా పెట్టచ్చు. అలాగే దత్తపారాయణం, దత్తక్షేత్రాలు విజిట్ చేయటం. అలాగే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే విఘ్నేశ్వర్, మనకి ఘనాధిపత్యం విఘ్నేశ్వరుడు నిర్వహిస్తాడు కాబట్టి ఈ మిథున రాశి వారు ఖచ్చితంగా విఘ్నేశ్వర ప్రార్థన చేసిన తర్వాతనే, విఘ్నేశ్వరు ఆరాధన చేసిన తర్వాతనే ఈ పరిహారాలను చేసుకోవాలి. అలాగే దత్తపారాయణం, దత్తక్షేత్రాలు విజిట్ చేయటం చేసుకుంటే మటుకు చాలా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారికి లభిస్తాయి.